హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్లో వీడియోస్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. సో లాస్ట్ వీడియో అంటే రిషి బర్త్డే వ్లాగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలామంది వీడియో చూశారు కానీ ఒక్కళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే నేను అభిని తీసుకురావడానికి దసరా సెలవులకి అభి గుంటూరు తీసుకురావడానికి నేను రిషి రేపల్లె వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే దసరా హాలిడేస్ ఇస్తున్నారు కదా, అభిని గుంటూరు తీసుకొచ్చుకుందామని నేను వెళ్తున్నాను అనమాట రేపల్లె. సో మేము ఫైనల్లీ రేపల్లెకి వచ్చేసామండి, అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే అభి స్కూల్ నుంచి వచ్చాడనమాట. అభిని చూసి రిషి రియాక్షన్ అండ్ రిషిని చూసి అభి రియాక్షన్ చూసారా, ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు ఇద్దరు. అంటే చాలా రోజులు అయిపోయిందనమాట. రిషి బర్త్డే తర్వాత వెంటనే నేను గుంటూరు వచ్చేసాను. సో అందుకని రిషిని చూసి అభి ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు, అభిని చూసి కూడా రిషి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. మామూలుగా అయితే అస్సలు ఇద్దరిని ఆపలేము, అస్సలు ఇద్దరు ఒక చోట కలిసి ఉన్నారంటే ఇద్దరు ఫైటింగ్, ఇప్పటి నుంచే ఫైట్ చేసుకుంటున్నారు. ఇంకిద్దరిని ఒక చోట నెక్స్ట్ ఇయర్ నుంచి అభి నా దగ్గరే ఉండిపోతాడనమాట. అప్పటి నుంచి ఇద్దరిని అస్సలు తట్టుకోలేమన్నమాట. మామూలుగా అయితే అసలు ఆపలేమన్నమాట. వీళ్ళ రియాక్షన్స్ చూసారా ఎంత ముద్దుగా అనిపించినాయో. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత అభిని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాను అనమాట. స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాడు అభి. సో రీసెంట్గా అభిని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాను. ఎందుకంటే కొంచెం ఈ వయసులోనే ఏమైనా నేర్పిస్తే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇదే నేర్చుకునే వయసు అనమాట. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 1 year తర్వాత అయినా కంటిన్యూటీ వస్తుంది అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో అందుకని నేను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాను. ఇప్పటి నుంచే డ్యాన్స్ వాళ్ళు ఏం వేయలేరు, బట్ ఇప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటారు, ఒక క్లాస్ అనేది అలవాటు అవుతుందని చెప్పి నేను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాను అభి. సో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మా ఊర్లో పార్క్ ఉందండి రేపల్లెలో, అది మా చిన్నప్పటి నుంచి ఉంది, బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ కొత్తగా పెట్టారనమాట, రీమోడల్ చేశారనమాట. సో ఇవాళ జారుడు బల్ల ఇవన్నీ కొత్తవి పెట్టారు, మామూలు పాత ఉన్నవన్నీ ఇరిగిపోయినాయి అందుకని చెప్పి కొత్తగా పెట్టారనమాట. August 15 తర్వాత ఓపెన్ చేసినట్టున్నారు. సో నేను బయటకు వచ్చినప్పుడు ఇట్లా చూసాను అనమాట, అన్నీ కొత్తగా ఓపెన్ అయినాయి అని చెప్పి అభిని కూడా తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడ ఏంటంటే కరెంటు పోయింది, పవర్ రావి ఇంటికి వెళ్ళిపోదామన్నా అస్సలు అభి రాలేదండి. నేను ఆడుకుంటాను గోల్ చేస్తే ఇంకా ఫోన్ లైట్ వేసా, ఇక్కడ కింద పడిపోతాడేమో అని భయం వేసి. వాళ్ళకలా భయం అవన్నీ తెలియవు కదా, మనమేమో భయపడుతుంటాం, వాళ్ళేమో మేము ఆడుకుంటాం అంటారు. సో ఫోన్ లైట్ వేసి జాగ్రత్తగా ఎక్కువ మెట్లు అంటే ఇంక అట్లా ఆడుకుంటున్నాడు. అది కాక వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్. ఇంకా అస్సలు రమ్మంటే అస్సలు రాలేదండి అవి, ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు కంటిన్యూగా, చాలాసేపు ఆడుకున్నాడు. సరే ఇంకా ఆడుకున్న తర్వాత మేము ఇంక ఇంటికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఫుల్గా గోల ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బాగా గోల్ చేసేసారనమాట, ఎంజాయ్ చేశాడు కానీ అభి కూడా. సో ఇదండి ఆ రోజైతే ఇలా జరిగిందనమాట. రేపల్లి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మేము ఊరు వెళ్ళిపోతున్నాం గుంటూరు. నెక్స్ట్ మార్నింగ్ మేము వచ్చేసరికి ఫ్రైడే వచ్చానమాట. సాటర్డే కూడా స్కూల్ ఉంది, సండే నుంచి దసరా హాలిడేస్ ఇచ్చారు. సో అందుకని ఏంటంటే ఫ్రైడే వచ్చాను కదా, సాటర్డే మార్నింగ్ లేచి అభిని రెడీ చేసేసి యూనిఫామ్ వేసేసి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించామన్నమాట. లేకపోతే ఇంట్లో ఉంటే ఇక గోల్ చేస్తాడనమాట. ఇద్దరు పిల్లలు మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుందండి, గోల చేస్తారు ఇద్దరు. అందుకని చెప్పి ఇంకా స్నానం చేయించేసి రెడీ చేసి స్కూల్కి పంపించాను. టిఫిన్ చిన్న దోశలే పెడితే తింటాడు, పెద్ద దోశలు వేస్తే తిండు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హ్యాబిట్ అనమాట. అస్సలు అవి ఫుడ్ దగ్గర చాలా మారం చేస్తాడు. రిషి ఏం పెట్టినా తింటానంటాడు. ఇంకైతే అసలు ఇద్దరిని మేనేజ్ చేయడం చాలా మేము ఎలా చూసుకుంటావు హాలిడేస్లో ఇద్దరు పిల్లలతో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి సండే రోజు అనమాట. ఇంకా స్కూల్ లేదు కదా, సండే ఉండదు కదా స్కూల్, ఇంక దసరా హాలిడేస్ ఇచ్చేసేసారనమాట. ఇద్దరు స్టార్ట్ చేశారు. ఇక అభి ఏం చేస్తే రిషి అది చేస్తానంటాడు, రిషి ఏం చేస్తే అభి అది చేస్తానంటాడు అనమాట. ఇంక ఇద్దరు ఫుల్ గోల్ చేశారండి. పొద్దున్నే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో ఇంకా స్టార్ట్ చేస్తారు పూజలు అనమాట. ఇంకా అభి చేస్తున్నాడని రిషి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇద్దరు ఇలా అనమాట. వామ్మో అసలు ఇద్దరిని కంట్రోల్ చేయటం చాలా అంటే చాలా కష్టం. నాలానే అందరూ సెలవుల్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఇదే ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. ఇది ఎంతమంది ఫేస్ చేయారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నెక్స్ట్ మార్నింగ్
ఇంకా ఫైనల్లీ నేను అభిని తీసుకొని రిషి నేను ముగ్గురం బయలుదేరిపోయాం అనమాట గుంటూరుకి. సో ఇక్కడ మార్నింగ్ డెల్టాకే వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే ఇది కొంచెం ట్రైన్ ఫ్రీగా ఉంటుంది రేపల్లకి వెళ్ళడానికి. నెక్స్ట్ వన్నీ కొంచెం రష్గా ఉంటాయి, అది కాక సెలవులు దసరా సెలవులు కదా, అందరూ రష్గా ఉంటుంది. అది కాక మళ్ళీ ఎండగా ఉంటుంది కదా, పిల్లలిద్దరిని వేసుకొని వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి మార్నింగ్ డెల్టా ట్రైన్కే వెళ్ళిపోయాను అనమాట నేను. అదే చాలా రష్గా ఉంది. సో అందుకని చక్కగా మార్నింగ్ 7 ట్రైన్కే వెళ్ళాను. చక్కగా పొలాలు వెదర్ ఎంత బాగుందంటే ఆ రోజున చాలా అంటే చాలా బాగుంది. సో మంచి పని చేశాను అనుకున్నాను. ఇద్దరు పిల్లలతో ఇలా గోల్ చేస్తారేమో ట్రైన్లో అని చెప్పి కొన్ని టాయ్స్ క్యారీ చేశాను అనమాట, బొమ్మలు వాళ్ళ ఫేవరెట్వి. సో కాసేపు చక్కగా కూర్చొని ఇద్దరు ఆడుకున్నారనమాట. తర్వాత ఏమో కాసేపు కిటికీ దగ్గర కూర్చున్నారనమాట ఇద్దరు. బట్ కేర్ఫుల్గానే ఉన్నానండి, నేను చూస్తూనే ఉన్నాను ఏమైనా తగులుతాయేమోనని చెప్పి. ఇద్దరు చక్కగా కిటికీలో నుంచి అట్లా చూస్తూ ఉన్నారు. తర్వాత ఏమైందంటే కాసేపు ఆగిన తర్వాత ఆకలేసిందన్నారు ఇద్దరు. సో అందుకని నాన్న ఏం చేశారంటే అటుకులు ప్యాకెట్స్ ఇచ్చారనమాట షాప్లోవి. సో అవి ఇద్దరు చక్కగా తినేశారు. తినేసిన తర్వాత తెనాలి వచ్చిందనమాట. సో ఇలా ట్రైన్లో నుంచి ఇట్లా కిటికీలో నుంచి ట్రైన్ చూస్తే చాలా బాగుంటుంది. చాలా పెద్ద ట్రైన్ అనమాట ఇది. సో ఇది చిన్నప్పుడు మెమరీస్ అనమాట ఇవన్నీ ఇట్లా చూడటం అనేది. సో ఇలా ఫైనల్లీ అయితే రిషి నిద్రపోయాడనమాట. చూసారా, రిషి నిద్రపోతేనేమో అభికి ప్రేమ వస్తుందనమాట. వాడిని లేపద్దురా అంటే ముద్దులు పెడుతూ వాడిని లేపుతూ ఉన్నాడు, వాడేమో ఏడుస్తూ ఉంటాడనమాట. సేమ్ ఇంతే, అభి నిద్రపోతే రిషి లేపుతూ ఉంటాడనమాట. ఈసారి అది కూడా రికార్డ్ చేస్తాను, మీరే అబ్జర్వ్ చేస్తారు. సో ఇదండి, వీళ్ళిద్దరు ఇలా గోల్ వేశారనమాట. ఎట్టగొట్ట ఫైనల్లీ గుంటూరు అయితే రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ ఏంటంటే మేము ఊరు వెళ్తున్నాం అనమాట, దసరా హాలిడేస్ కదా. సో అభిని తీసుకొని ఊరు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను. నేను ఈ రేపల్లె గుంటూరు తిరిగే హడావిడిలో మా బాల్కనీలో పక్షి గూడు పెట్టేసింది అనమాట. ఏసీ వెనక వాళ్ళ చిన్న ప్లేస్లో గూడు పెట్టిందనమాట. మా అత్తయ్యని అడిగితే అది గోరింక పిట్ట అని చెప్పారనమాట. అంత చిన్న గూడులో 2 పిట్టలు ఉన్నాయి. కొంచెం పెద్ద పిట్టలే, చూడటానికి చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్ద పిట్టలు ఉన్నాయన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.